హ్మ్. నాకు అప్పట్లోనే నేను విన్నానండి. 'ఎన్టీ రామారావు' గారు గాని, 'కృష్ణ' గారు గాని డబ్బులు ఇయ్యకపోతే ప్రొడ్యూసర్‌ని అడిగేవాళ్ళు గారట. హ్మ్. 'కృష్ణ' గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట. రోజు ఎన్నో సినిమాలు చేస్తూ, సంవత్సరానికి 12, 15 సినిమాలు హీరోగా చేస్తూ, అందరు హీరోలు 1, 2 సినిమాలే చేసేది. ఈయన 12 సినిమాలు, 15 సినిమాలు చేసేవాడు 'కృష్ణ' గారు. హ్మ్. అలాంటోడు అంటే డబ్బులు అడగడట. ఇస్తేనే తీసుకుంటాడట. అలాంటాయనకు సినిమాలు లేకుంటే అయినాయి. హ్మ్. అలాంటాయన ఆగిపోయిన సినిమాల ప్రొడ్యూసర్‌ల కాడికి పోయి, ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని, ఎంతైతే స్టార్ట్ అయ్యిద్దని తెలుసుకొని డబ్బులిచ్చి, నేనిస్తాను నేను తీస్తా మిగతా సినిమా అని తీసి పెట్టేవాడంట. హ్మ్. ఇయన్నీ విన్నాం. అంత అందుకని చేసి మాకిచ్చే గింతంత ఇయ్యకపోతే దానికి ఏదో రాద్ధాంతం చేసి, నో అని వదిలేసారు. గ్రేట్ సార్. రాజకీయ ప్రయాణం మొదలైన తర్వాత కూడా మీరు యాక్టింగ్ బాగా ముమ్మరంగా చేశారా? అప్పుడు చేశారు గదా! 5, 6 సినిమాలు చేసేది. హ్మ్. ఒక సందర్భంలో 3 సార్లు పోవాల్సొచ్చింది ఒక్క రోజులో. లంచ్ లోపల చంద్రబాబు గారి దగ్గర. "ఏంటి తమాషా చేస్తున్నావా? జోక్ అనుకుంటున్నావా? నా దగ్గర కామెడీ చేయటానికొస్తున్నావా బాబు మోహన్? వాట్ ఈస్ థిస్" అన్నాడు. "ఏమైంది సార్? నేనేం చేశాను సార్" అన్నా. అంటే నిజంగానే నేను ఉలిక్కిపడ్డా. అంత కోపంగా ఎప్పుడు మాట్లాడలా. ఇది మూడోసారి రావటం నేను పిలిచినా. నువ్వు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. 3 సార్లు 3 డ్రెస్సులలో వచ్చావు. ఏం తమాషానా అన్నాడు. అంటే నెక్కరేసుకొని, పంచె కట్టుకొని రకరకాలుగా పోయేసరికి ఆయన ఏమనుకున్నాడంటే నేను తమాషా చేస్తున్నాను అనుకున్నాడు. సార్ ఇది మూడో సినిమా సార్. రోజుకి 6 షూటింగ్‌లు, 7 షూటింగ్‌లు ఉంటాయి సార్ నాకు. అందుకనే ఇవాళ మీరు పనుందన్నారు కాబట్టి నేను దగ్గర దగ్గర పెట్టుకున్నాను సార్. ఇది మూడో సినిమా డ్రెస్ సార్. ఇప్పుడు పోయి అది చేసి, ఇది తీసి ఇంకొక సినిమా షూటింగ్‌కెళ్ళాలి. అనంటే నిజమా అన్నాడు. నిజం సార్ అన్నా. అప్పుడు బాధపడ్డాడు. హ్మ్. అరే! అనవసరంగా అంటే నేను పోటీ చేయనని అంటే బలవంతంగా నాతో సంతకం పెట్టించి, "చెయ్యి పెట్టు సంతకం హ్మ్. నామినేషన్ ఫార్మ్" అని పెట్టించి ఆఖరి సెట్ నాతోటి వేయమని మేకప్‌తో పంపాడు. మేకప్‌తో ఎళ్ళినా నామినే నామినేషన్ ఇయటానికి. ఫుల్ అప్పుడు క్రేజ్ కదా మీకు. క్రేజ్ గదా! అప్పుడు 5, 6 సినిమాలు చేసేది ఆ రోజుకి. ఆ టైంలో ఎమ్మెల్యేని చేశాడు. అక్కడికి పోయినాక చూస్తే కొందరిని అరే! ఎన్టీ రామారావు గారు ఎందుకు ఆ పార్టీ పెట్టాడు? ఎన్టీ రామారావు గారు కరెక్టు. కొందరు ఆశలతో చూస్తుంటారండి. ఏ అయ్యొస్తాడో, ఏం పెడతాడో, మాకేమిస్తాడో అని. అలాంటి వాళ్ళ కోసమే అన్నగారు పార్టీ పెట్టారు. కరెక్ట్ అని అప్పుడు నాకు జన్మభూమి సభలు ఇయన్నీ ఉండేటియి. ఆ సభల్లో పేదవాడికి అన్యాయం చేస్తే ఒప్పుకోను. ఎవడైనా గాని, ఎంతటి వాడైనా ఇట్లా మాట్లాడేదాన్ని. మాట్లాడేది, చేసేది, పేదవాళ్ళ కాడికి పోయేది. వాళ్ళు ఏమడిగితే అది అప్పటికప్పుడే శాంక్షన్. రాసుకోవా, ఇలా రాసుకో. ఆ! దరఖాస్తు చేయలేదు సార్. రా దరఖాస్తు రాసుకో. సంతకం తీసుకో. శాంక్షన్. ఇప్పుడు ఆ పేపర్ ఇయి. ఆ! శాంక్షన్ అంట. ఖాళీ పేపర్ మీద శాంక్షన్ అని రాసి ఫిలప్ చేయమనేది. అప్లికేషన్ ఫార్మ్. అట్లా చేసినండి. అప్పుడు నాకని తృప్తి. ఇంతమందికి ఇది జేసినా. అంతే కదా! అసలు మీ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు, ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా. అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం మారిపోయింది. కనపడట్లే అలాంటోళ్ళు. అదే కాలం మారింది తెలుస్తోంది. అంటే కలికాలం అంటారు గదా! అయ్యయ్యయ్యో! కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నన్ను రమాప్రమ అని నేను అంటే మాతో పాటు కమెడియన్ అనుకోని, "అరేయ్! రమిగా" అని పిలిచేది నేను. "అరేయ్! రమిగా అరేయ్! ఇటు రారా, ఎవడురా నువ్వు" అని పిలిచేది నేను. బాబు మా కాలంలో ఇట్లుంది. మా 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 కాలం మా అదే మా పీరియడ్ ఏదో అనేదనమాట. హ్మ్. ఏంటి ఊరికే మా కాలం అంటావు. నీకు ఆ కాలం కంటే ఎక్కువ డబ్బులిస్తున్నారు గదా! ఇంకొకసారి అనొద్దు మా కాలం అని నేను కోప్పడ్డాను. హ్మ్. కోప్పడి ఒకరోజు మాట్లాడలా. కానీ ఆ తర్వాత నేను సినిమా యాక్టర్‌గా ఇటు మంత్రి అయిపోయి మంత్రి ఆహ్, ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ ఓడిపోయినాం గదా! గవర్నమెంట్ అవును. ఓడిపోయింది. అవును. అప్పుడు ఒక సినిమా ఒప్పుకొని షూటింగ్‌కి పోతే నాకర్థమైందండి. రమాప్రభ కరెక్ట్. మీ కాలం కరెక్ట్. మా కాలం కరెక్ట్.
ఈ కాలం ఏంటి ఇట్లుంది? హ్మ్. నాకు తేడా కనిపించేసిందండి. హ్మ్. షూటింగ్ దగ్గర ఎంత దరిద్రంగానంటే, ఆర్టిస్ట్‌కి విలువ లేదు. అసలు షూటింగ్‌కి విలువ లేదు. ఎవడి పని ఆళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఆ కల్చర్ మొత్తం పోయి వీధి నాటకాలేస్తారు చూడండి. అవును. అట్లా కనిపించిందండి నాకు. 'రమాప్రభ యూ ఆర్ కరెక్ట్' అన్నా. అనుకున్న మనసులో. హ్మ్. అవును. అట్లా ఇప్పుడు మా పీరియడ్‌కి, ఈ పీరియడ్‌కి కనపడుతుందండి క్లియర్‌గా. హ్మ్. అవును. అసలు మా సినిమా నాకు ప్రామిస్ చెప్తున్నా, పొద్దున మీతో మాట్లాడిన తర్వాత ఒక్కసారి ఎందుకో అట బ్యాక్‌కి పోతే, కోడి రామకృష్ణ గారు షూటింగ్‌కొస్తే అదొక పిక్నిక్ స్పాట్‌లాగా కనపడేది. ఆయన వస్తుంటే ఆయన ఎమ్మటే అసిస్టెంట్లు, గిసిస్టెంట్లు నడుచుకుంటా అసలు ఎంత కళ, కళ, కళ. సరదాగుండేది. ఎంత కళగా ఉండేది. ఆ తర్వాత అలాంటి కళ కనపడలేదే అని నాకనిపించిందండి. హ్మ్. ఎవడికి వాడే ఆ 'జబర్దస్త్' నుంచి వచ్చినోడు వాడొకడు, వీడొకడు, వీడొకడు. మేము స్టార్స్ అని. కానీ మేమెప్పుడు అనుకోలేదే అవును. స్టార్స్ అని. ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆర్టిస్టులం అనుకునేదే తప్ప. వామ్మో! ఇప్పుడు ఓళ్ళను ఒక్కొక్కళ్ళు మెయింటెనెన్సు అది కథ వ్యవహారం. ఇప్పుడేముంది సార్ ఒక టీవీ షోలో కనిపిస్తేనే పెద్ద స్టార్‌లా ఫీల్ ఆ! అయిపోతున్నారు. ఒక 'బిగ్ బాస్'కొస్తే ఎక్కడో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయిపోతారు. తర్వాత వాళ్ళ ప్రొఫైలే మారిపోతుంది. ప్రొఫైల్ మారిపోతుంది. సరే నవ్వుల పాలవుతున్నారు. అవును. అసలు చూసారా ఆహ్, సార్ నువ్వు 'బిగ్ బాస్' ఎప్పుడైనా? అస్సలు చూడనండి. నేను అగైనిస్ట్ దానికి. హ్మ్. ఎందుకంటే కల్చర్‌కి అగైనిస్ట్ అని ఫీల్ అవుతా నేను. అవును. కరెక్ట్. సంస్కృతికి అగైనిస్ట్ అని ఫీల్ అవుతా నేను. హ్మ్. ఏంటది దాంట్లో కాపురాలు చేస్తున్నట్టుగా చూపించేటోళ్ళు. ఆడ నైట్‌లు పడుకుంటామట. పొద్దున్నే లేస్తారట. నాకెందుకో నచ్చలేదు. హ్మ్. అసహజంగా అనిపిస్తుంది. అసహ్యంగా. అవును. సార్ మీరు ఆ! లాస్ట్ చేసిన సినిమా ఏది? ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నానండి ఇప్పుడు. అదే అంటే లాస్ట్ విడుదలైన సినిమా మీది. 'మిస్టర్ బచ్చన్' అనుకుంటా. ఆ! 'హరిశంకర్' గారిది. హ్మ్. అంటే నేను వేరే షూటింగ్‌లో ఉంటే ఒక క్యారెక్టర్ ఉంది బాబుమోహన్ గారు. అంటే వాళ్ళ షూటింగ్ కూడా జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో. హ్మ్. అంటే నవ్వుకుంటూ వచ్చి అబ్బా! భలే కనపడ్డారు మాకు. మేము ఎట్లా ఎవరిని పెట్టాలనుకుంటున్నాము. అంటే ఏంటి ఏంటి అన్నా. ఒక క్యారెక్టరు. అదే మెయిన్ క్యారెక్టరు. లాస్ట్ వరకు కథ మెయింటైన్ చేసే క్యారెక్టరు. 2 డేసే మీరు కావాలి తప్పదు. అంటే ఓకే. డన్ అనేసి. అక్కడే రేపటి నుంచే కావాలన్నారు. నేను వాళ్ళకి జెప్పిన. వాళ్ళు అడ్జస్ట్ చేశారు. పటాపటా చేసి పారేసిన. కానీ కథ నడుపుతా మొత్తం నేనే. భలే గమ్మత్తు క్యారెక్టర్ అది. హ్మ్. నాకు చాలా సంతోషమైంది. అది చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఇది ఆర్టిస్ట్ అంటే. అని రవితేజ గారిని నేను నడిపిస్తాను. నడిపించి హీరోగా విలన్ని దెబ్బ కొట్టిస్తాను. హుహు. కీలకమైన క్యారెక్టర్ అయితే. కీలకమైన క్యారెక్టర్. కథ నడిపే క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. మీరు నటించిన హీరోలందరిలో సార్ మీ ఫేవరెట్ ఎవరు సార్? మీరు అంటే ఎంతోమంది 'రాజశేఖర్' గారు అసలు ఒకళ్ళు కాదు అందరూ. అందరూ గొప్పవాళ్ళే. అందరూ గ్రేట్ పర్సన్సే. హ్మ్. కానీ నాకు ఒక నటుడున్నాడు గదా! నా దేవుడు. 'ఎన్టీ రామారావు' గారే నాకు. ఆయన తర్వాతే అందరూ ఎవరైనా. అదంతేనండి. ఎందుకంటే ఒక్కొక్క గెటప్పు ఆయనది చూస్తుంటే కృష్ణుడిగా జూసినా, రాముడిగా జూసినా, రిక్షావాడిగా జూసినా మామూలు ఏం ఏమండి అందగాడు సార్ ఆయన. ఏమంటాం. అసలు ఏ క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టర్ సూట్ అవ్వటం. 'బాలకృష్ణ' గారితో నటించారా సార్ ఆ! మీరు? చాలా. అంటే ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మీకు నాన్న, కొడుకు, కొడుకు తండ్రి, కొడుకే, కొడుకు. నాన్న నాన్నే. అది ఆయన అది ఇట్లా చూడాల్సిందే గదా! విశ్వరూపం గదా! హ్మ్. ఆయనతో నటించిన మళ్ళా. హ్మ్. నటించి కూడా తమ్ముడు చాలా బాగా చేస్తున్నావు. మమ్మల్ని నవ్విస్తున్నారు మీరు. అని ఆ! నవ్వేవాడు. హ్మ్. ఓహ్! ఎంత సంతోషం. సంతో గ్రేట్. అవును. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నారా సార్ మీరు? ఆ! అందులో 2 సినిమాలు మంచి సినిమాలు చేస్తా. అమెజాన్ వాళ్ళదొకటి, ఇంకొకటి అది వాళ్ళది. ఆహ్, అది అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట. హ్మ్. ఒకటేమో గ్రామ పెద్దగా భలే క్యారెక్టర్ ఉండేది. హ్మ్. ఈ అమ్మాయి ఇదే 'సావిత్రి' 'కీర్తి సురేషా'?
కీర్తి సురేష్ మెయిన్ క్యారెక్టర్. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. నేను ఈ తరం ఊ సౌందర్య ఆవిడే. ఈస్తారం సుందరి. కదా! భలే చేస్తదండి. అంటే నాతో ఈక్వల్‌గా చేసింది. నేను ఊరు పెద్దని, "ఏయ్!" అంటే అంతా భయపడాలి. ఒక రకమైన క్యారెక్టరు. నేను క్యారెక్టర్ చేసినా నేను. హ్మ్. "ఏమి" హ్మ్. అని చేసి ఒక డైలాగ్ చెప్తానన్నమాట. అట్లనే అయిపోయిందండి. కట్ అన్నాడు డైరెక్టర్. "ఏంటి మీరు అట్లా అయిపోయారని డైరెక్టర్ అంటే" నాకు భయమైంది. సార్‌కు కోపమొచ్చింది నా మీద అంటుంది. నేను నిజంగా ఆమెను తిడతాననుకుంటుంది. ఓహో! యాక్ట్ చేస్తుంటే. కాదమ్మా ఆయన క్యారెక్టర్ అది. మీరెందుకలా అయిపోయారని అంటే నాకు భయమైందండి అనంటే, "నువ్వు అది చాలా బాగొచ్చింది. మేము ఇలాగే ఉంచుతాం సినిమాలో" అని అట్లా. హ్మ్. అంత మంచి క్యారెక్టర్ అది. హ్మ్. నా కారు నేను పోతున్న నా కారు మీద చైరు. ఎక్కడైనా ఆగితే వెంటనే చైర్ అక్కడ ఉంటదనమాట. హుహు. భలే క్యారెక్టర్‌కి. క్యారెక్టర్. హ్మ్. అన్నీ ఉంగరాలు, బంగారం. పెద్ద పెద్ద మీసాలు. అది భలే చేశాను. హ్మ్. ఇంకొక సినిమా గూడా చాలా బెస్ట్ క్యారెక్టర్. హ్మ్. మంచి సినిమా. అది కూడా చూడండి ఎట్లా వరించొస్తున్నాయి అవకాశాలు మీకు సార్. అంటే నేను ఆశ్చర్యపడ్డ క్యారెక్టర్‌లు ఈ 2. హ్మ్. మిగతాయి అంటే కొద్దిగా మామూలే అనుకోండి. ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్. కానీ అందులో ఒకటి 'మర్రి చెట్టు కింద మనోళ్ళ' ఏదో ఒక సినిమా మాత్రం ఆహ్, నేను ఫాదర్ క్యారెక్టర్. నా కొడుకు అమెరికాలో ఉంటాడు. మేము భార్యాభర్తలం ఇక్కడ ఉంటాం. నేను అన్నపూర్ణమ్మ. మేము నానా అవస్థలు పడుతుంటాము. అన్నీ ఉండి. హ్మ్. కొడుకు మాత్రం హ్యాపీగా అక్కడ ఉంటాడు. అది భలే మంచి హ్మ్. క్యారెక్టర్ అది హ్మ్. గూడా. సార్ మీరు మీ రాజకీయ ప్రయాణంలో మంత్రి అయిన తర్వాత సరే ఆఫ్‌కోర్స్ మీరు బీఆర్ఎస్‌లోకి రావడం. ఆ! ఇది మొన్నొచ్చాను. బీఆర్ఎస్ అంటే అంటే నేననేది మంత్రి అయ్యారు. అక్కడ అయిపోయింది. ఆ జర్నీ అయిపోయింది. అయిపోయింది టీడీపీలో. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన వచ్చినాక తర్వాత మీరు పార్టీ అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. అవును. అప్పుడు మీరిక్కడ నేనిక్కడ బీఆర్ఎస్‌లోకొచ్చారు. ఇక్కడే ఉండిపోయాను. రాలేదండి. వెంటనే రాలేదు. హ్మ్. కొంత టైం తీసుకొనొచ్చారు. నేను కొంత టైం అంటే అసలు ఒక టర్మ్ రాలే. అవును. కానీ తెలంగాణ వచ్చి ఎలక్షన్‌కి పోతుంది. హ్మ్. అప్పుడు కేసీఆర్ గారు నిన్నెప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నువ్వొక్కడివే మిగిలావు. వస్తావా? రావా? నా కోసం అన్నారు. నేను బావ అని పిలిచేది. హ్మ్. ఆయన బావమరిది అని పిలిచేది. మేము చాలా బాగా క్లోజ్‌గా ఉండేది. ఇక నేను ఆ బంధాన్ని తెంచుకోవటం నాకు ఇష్టం లేక, అది గాక కాన్స్టిట్యున్సీ మొత్తము మీరొక్కళ్ళే మిగిలిండ్రు సార్. అందరం పోదాం సార్ అని పెద్ద మీకోసమని మేమందరం ఆగినామని ఒక కాన్స్టిట్యున్సీ ఆగిందట్లా. హ్మ్. అప్పుడు నేను బాగా సరే ఇన్నాళ్ళు మీరు నాతో నడిచారు గదా! ఇప్పుడు మీతో నడుస్తా. పదండి అని అందరిని తీసుకొని పోయినా. అంతటి వైభవం ఉన్న బీఆర్ఎస్ సార్ ఒక్కసారి ఇప్పుడు వెనక్కెళ్ళిపోవడం మీకెట్లా అనిపిస్తుంది? ఏవండీ స్వయం కృతాపరాధాలంటారు. హ్మ్. ఎవరు జేసుకున్నదో వాళ్ళకే అంటారు గదా! హ్మ్. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవని వాళ్ళు జేసుకున్నదే వాళ్ళని ముంచింది. హ్మ్. వాళ్ళ అధిక చేష్టలు ఏమంటారు దాన్ని? మితిమీరిన దురాశలు, మితిమీరిన తలబిరుసులు అన్నీ కాలిక్యులేట్ అయ్యి ఒక దండగా మారి వాళ్ళని వరించినాయి. అది. హ్మ్. నిజమే అంటే నేననేది ఈ తలబిరుసు గురించి మాత్రం చాలా మంది చెప్పారు సార్. కానీ ఒక్కళ్ళు గాదండి. అంత ఉద్యమ నేపథ్యం కేసీఆర్ గారంటే అంత గొప్ప విజనరీ. అంత మంచి చేశారు కూడా అని అనిపిస్తుంది. మా అందరికి మొదలు చూసేగానే. పెట్టటం కరెక్ట్‌గుంది. హ్మ్. తర్వాత నెల, 2 నెలల లోపే దాన్ని కత్తిబెట్టి నరికేసి, భూస్థాపితం జేసి శ్మశానాలు కట్టడం మొదలుపెట్టారు. ఆ హ్మ్. శ్మశానాలలో ఏముంటాయి? దయ్యాలు, భూతాలుంటాయి. అయి వరిస్తాయి గదా! ఆ! వరిచ్చినియి. ఇంత అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మరి మీరు బీజేపీతో ఏమైంది సార్ మీకు? ఆ! నాకు నచ్చక నేనే బయటకొచ్చేసాను. అంటే బీజేపీకి రిజైన్ ఉనికి అన్నాను. ఇక్కడ తెలంగాణలో కష్టం అంటారా? ఏవండీ బీజేపీ బ్రహ్మాండం. హ్మ్. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు నా దేవుడే మిత్రపక్షం అని పెట్టుకొని పార్టీ పెట్టాడు. హ్మ్. పార్టీ పెట్టినప్పుడే మిత్రపక్షం అక్కడ బీజేపీతో. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ టీడీపీ కాబట్టి. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు. హ్మ్. కాంగ్రెస్‌కి వ్యతిరేకమైన బీజేపీని పొత్తు అన్నాడు మళ్ళీ. హ్మ్. అవును.
అప్పటి నుంచి కలిసే ఉన్నాయి హ్మ్. మొన్నటిదాకా. హ్మ్. ఏది రాష్ట్రం ఇక్కడ తెలంగాణ వచ్చిన దాకా కూడా కలిసే ఉన్నాయి. ఆ తర్వాత కూడా కలిసే ఉన్నాయి. కానీ కలిసి పోటీలు చేసేటానికి కుదరల. బీజేపీ పోటీ చేస్తూనే ఉంది. టీడీపీ చేయటానికి వీలు లేకుండా అయిపోయింది. అక్కడ పోటీ చేయాల్సొచ్చింది. ఆడ మళ్ళా కలిసే పోటీ చేసినాయి. అవును. కలవకుండా పోటీ చేసినప్పుడు ఓడిపోయినాయి. హ్మ్. ఇక్కడ గూడా గెలుస్తది. కానీ దరిద్రులున్నారు కొందరు. బీజేపీలో. దరిద్రులు. బీజేపీలో. ఇక్కడ ఇక్కడ బీజేపీలో దరిద్రులున్నారంటారా? దరిద్రులున్నారు. ఆ దరిద్రులు పార్టీని ఎదగనియ్యరు. వాళ్ళు వాళ్ళుండాలి. ఆ నలుగురు మాత్రమే ఉండాలి. హ్మ్. పాడెమేయటానికి హ్మ్. ఎవడు ఎదగకూడదు. ఎవడు గెలవకూడదు. గెలిచేటోడు ఉండకూడదు. హ్మ్. ఆ నలుగురు మాత్రం ఉండాలి. ఓ హ్మ్. సర్పంచ్‌ను గూడా గెలిపియలేనోళ్ళు వాళ్ళు మాత్రం ఉండాలి. హ్మ్. కానీ తొడగొట్టి గెలిపించే వాళ్ళు అందులో ఉండకూడదు. అది. ఓహో! మీది ఈ జాతారా? హ్మ్. ఈ జాతికి సంబంధించినోడిని కాదు నేను. ఛీ! అని బయటికొచ్చాడు. హ్మ్. కానీ మహానుభావులున్న పార్టీ. మోడీ గారు లాంటి వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళ కీర్తిని నాశనం చేస్తున్నారు ఇక్కడ ఈ తెలంగాణ. హ్మ్. కానీ అక్కడ టీడీపీ స్ట్రాంగ్ ఉండటం వల్ల మళ్ళా 2 కలిసి గెలిచినాడ. కానీ దరిద్రులను పక్కన పెట్టిరాడ. కొందరు దరిద్రులు ఎంటర్ అయ్యారు మళ్ళా. మళ్ళా కూడా అక్కడ కొంచెం మళ్ళా తయారవుతుంది. హ్మ్. వాళ్ళని ఏరతన్నారు అంటున్నారు మరి ఏం జరుగుద్దో తెలీదు. హ్మ్. ఇక్కడ కూడా గెలుపు గుర్రాలను ముందు పెట్టాలండి. ఇప్పుడు నన్ను ఎంపీ టికెట్ ఇస్తానంటేనే నేను పోయాను బీజేపీలోకి. నిన్ను మించిన క్యాండిడేట్ ఎక్కడ దొరుకుతారు మాకన్నారు ఈ నలుగురు హ్మ్. దరిద్రులు. హ్మ్. అని నాకు నా పేరే లేకుండా లిస్ట్ పంపారు. పోయినసారి ఎలక్షన్స్. హ్మ్. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. మళ్ళా 5 సంవత్సరాలు నన్ను 14 రాష్ట్రాల్లో తిప్పారు. హ్మ్. 12 రాష్ట్రాల్లో మెయిన్‌గా ప్రచారం చేపిచ్చారు. ఎక్కడికి పోయినా జేజేలు. ఎక్కడికి పోయినా గెలిపించి రావడమే. ఢిల్లీలో, బాంబేలో గెలిపించిన. అలాంటిది ఈసారి కూడా టికెట్ ఇయ్యలేదు నాకు. బాధ చాలా. ఎందుకు ఇవ్వలేదన్నా? హ్మ్. అంటే నాకు 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది కదండీ నాకు. అవును. ఏం చేయకుండా వేస్ట్ అయిపోయింది. ఆ! ప్రచారానికి వాళ్ళు వాడుకోవడం ఏమి అసలు ప్రచారానికి ఏమొచ్చింది మీకేం వాడుకున్నారు. లేదు. మళ్ళా వాడుకుంటున్నారు. నో. ఇది దరిద్రగొట్టోళ్ళున్న పార్టీ. నేనుండను అని రిజైన్ చేయాల్సొచ్చింది. హ్మ్. మరి పార్టీ పెద్దలేమో, ఢిల్లీ పెద్దలేమో గ్రహించట్లేదు. ఎవడు యూజ్‌ఫుల్, ఎవడు యూజ్‌లెస్ హ్మ్. గ్రహించాలి గదా! హ్మ్. దొంగలని, లంగలని, శవాలను చూస్తే ఎంతకని జాకీలు పెట్టి లేపుతారు మీరు? హ్మ్. వాడి ఇంటి పక్కోడే నమస్కారం పెట్టాడు. వీడు ఫలానా అని గుర్తుపట్టడు. అలాంటోడు నాయకుడైతాడా? 10 మంది వాడిని చూసి పరిగెత్తుకు రావాలి. వాడు నాయకుడైతాడు. హ్మ్. అట్లాటోళ్ళొద్దు. హ్మ్. అందుకని ఇక్కడ ఎదగట్లేదు. మరి ఎదగదు గూడా. ఆ! ఎదగదా సార్? కష్టం. క్వెషనే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రస్తుతానికి పాగా వేసి కూర్చుంది. ఏవండీ అంటే ఇటు ప్రేమతో బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదంటే ఇంకా సరే ఇప్పుడు ఇది ఆ టాపిక్ ఎందుకు మనకు? ఆయన పనికొస్తడో, పనికిరాడో ఇక శానా టైం ఉంది. హ్మ్. కనుక ఆల్రెడీ స్టార్ట్ అయినాయి పవనాలు. హ్మ్. ఋతుపవనాలు స్టార్ట్ అయితే తెలిసిపోతుంటది గదా! ఇప్పుడు మరి ఎలా ఇప్పుడు సార్? అది మాట్లాడదాం. అది 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 మాట్లాడదాం. సెపరేట్‌గా టైమ్ ఉందంటారు. మాట్లాడదాం. అయితే మిమ్మల్ని మేము మళ్ళీ పలకరించాలి ఈ విషయం కోసం అయినా. ఆ! సార్ ఇప్పుడు మీకు మరి తప్పదు గదా! తప్పదు. మీ రాజకీయ ప్రయాణం సార్ మరి? నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నానండి. ఒక సినిమా ఒప్పుకున్నా హ్మ్. తమిళ్‌ది. అరే! బాగుందే తమిళ్, తెలుగు అందులో నేను మంచి క్యారెక్టర్ చేద్దాంలే అనుకోని ఒప్పుకున్నా. ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. ఓహో! మనకింకా గిరాకీ ఉంది అనుకున్నాను. హ్మ్. కనుక మంచిగా రెస్ట్ తీసుకుందాము, ప్రశాంతంగా ఉందామనే ఈ 6 నెలలు హ్మ్. కొద్దిగా నాకు ఆ బ్యాక్ పెయిను కొద్దిగా ఇది గూడా వచ్చింది. ఎందుకు రెస్ట్ ఇద్దాం డాక్టర్లు గూడా అంటారు గదా! రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో. అక్కడికే ఇండిపెండెంట్‌గా ఏద్దామని వరంగల్‌లో నామినేషన్ వేశా. హ్మ్. అవును. కానీ నామినేషన్ వేయటానికే నేను కారు దిగి నడవటానికి నాకు కుదరల. వీల్ చైర్‌లో పోవాల్సొచ్చింది. హ్మ్. ఆగిన అక్కడికే ఒక అరగంట సేపు. నడుచుకుంటూనే పోవాలని. కానీ నా వల్ల గాల. అంటే ఇక్కడి నుంచి కారులో పోయినా గదా! డాక్టర్లు వద్దన్నారు గదా! అవును. ట్రావెలింగే అవును. చేయొద్దన్నారు గదా! అన్న 15 రోజులకు నేను పోయి పరాభవం పాలైపోయింది. సరే వీల్ చైర్‌లో పోయినా, నామినేషన్ ఏసి బయటకొచ్చినా, నా వల్ల కాట్లేదు నాకు. నేను యుద్ధం జేయాలి ఇండిపెండెంట్‌గా. అవును. అందులో అవును. ఆ! కానీ 7 నియోజకవర్గాలు తిరగాలి. డాక్టర్‌కి ఫోన్ చేసినా, "సార్ మా మాట వినండి.
ఎందుకు చెప్తున్నామో వినండి. మీరింత మొండిగా కరెక్ట్ కాదు. మేము వద్దని చెప్పినా పోయినరు. పోయినరు మీకు అనుభవం వచ్చింది కొద్దిగా. వెంటనే కారు తిప్పుకొనొచ్చేయండి. లేదా మీకు పెరాలిసిస్ రావచ్చు. లేదా కోమాలోకెళ్ళొచ్చు. ప్లీజ్ అన్నారు. వామ్మో! ఇంత పెద్దది పొంచుందా? నో అని అందరికి ప్రెస్‌కి నమస్కారం పెట్టాను. చలో హైదరాబాద్ అని వచ్చేసిన రెస్ట్. ఇప్పుడు హాయిగా సినిమాలు ఎంజాయ్ చేస్తూ, హ్మ్. చక్కగా ఈ మంచి వాతావరణాన్ని ప్రశాంతంగా, చక్కగా రాగి రాగి జావని ఆస్వాదిస్తూ, అవును. అలా వేడి మీ వేడిది. వేడి వేడిగానా? వేడిగా గోరువెచ్చగా, తాగాలి సార్? గోరువెచ్చగా. వేడిగా. అయితే అంటే మంచి పాయింట్ సార్. మీకు ఇంకా తీర్చుకోవాల్సిన కోరికలు అందరికీ ఉంటాయి కదా సార్! చిన్నవో, పెద్దవో. ఇప్పుడు నాకు బట్టలు పిచ్చుండొచ్చు. ఇంకెవరికో బంగారం పిచ్చుండొచ్చు. మీకు అలాగా ఏమిటి మీకు లక్ష్యం గాని, ఇంకా ఆ! ఆశయం గాని? పెద్దగా నాకు మొదటి నుంచి కూడా కోరికలేం లేవండి. ఇదైతే బాగు, అదైతే బాగు, ఇంత పెద్ద బంగ్లా ఉంటే బాగు, లేకుంటే ఒంటి నిండా అసలు నేను ఉంగరం పెడితేనే నాకు గిఫ్ట్‌లిస్తే ఇ ఇట పెట్టారు కదండీ! ఈ చెయ్యి వెనక్కిపోద్దనమాట. హ్మ్. ఈ చెయ్యి ఇటు పోయి టక్కన తీసి జేబులో యేసుకుంటాను. అంటే 5 నిమిషాలు గూడా ఉండనియను. హ్మ్. మా పెద్ద బాబు వేసుకునే ఒక చైను వాడు డ్యాడీ నాకిది గావాలి అంటే నేనే ఇచ్చాను. నాకు మోహన్ బాబు అన్న ఇచ్చాడు చైను. హ్మ్. ఆహ్, ఆయన సినిమా హిట్ అయితే మాకు గిఫ్ట్‌లిచ్చాడు. ఆ గిఫ్ట్ చైను నేను వేసుకోవట్లేదు. మా పెద్ద బాబు అడిగి కావాలి డాడీ అంటే తీసుకో నాన్న నాకొద్దు అన్నా. ఆడు చనిపోయినాక ఎందుకో ఆ చైను హ్మ్. హ్మ్. నేను వేసుకోవాలనిపించి వేసుకున్నా. కానీ అది కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను. మళ్ళా తీసి దాచిపెడతాను. హ్మ్. అంతే. తప్ప పెద్దగా నాకు ఏమోనండి నాకు వైర అన్నీ అంటే చూశాను. హ్మ్. దుఃఖం ఎంత దుఃఖం సార్. ఎంత విషాదం చూసారు జీవితంలో. అబ్బో! అబ్బో! చాలా. హ్మ్. చాలా చాలా. ఇంజినీరింగ్ చదివి హాలిడేస్‌లో ఇంటికొచ్చి పెళ్లి పెట్టుకొని నెల రోజుల్లో పెళ్లి చేయాలని హడావుడి, హడావుడి. ఒక పక్క షూటింగ్‌ల హడావుడి. కొత్తగా ఇంటికి వచ్చాము. ఫిల్మ్ నగర్ ఇంటికి. హ్మ్. వాడికి ఫోటోలు ఇచ్చన్నారు. ఇగో 12 మందిని సెలెక్ట్ చేసినా, నీ ఇష్టం వచ్చిన అమ్మాయి. నీ హ్మ్. ఇష్టం. ఒకవేళ వీళ్ళలో ఇష్టం లేదనుకో, అడుక్కునేదైనా పర్వాలేదు. హ్మ్. తెచ్చి మంచిగా స్నానం గినం చేపించి మంచి బట్టలేద్దారా బానే ఉంటది. నీకు నచ్చితే అది చెప్పిరా. నేను దాని తర్వాత చెప్తా. మంచిది. వారం రోజుల్లో చెప్పాను. వారం రోజుల్లో హ్మ్. ఆహ్, తీరని లోటు సార్ అది. అబ్బో! ఇప్పటికి కోలుకోలేదు. హ్మ్. ఇప్పటికి కోలుకోలేదు. బాధాకరం. చాలా. అది గుర్తొస్తే ఇగ హ్మ్. అందుకే అక్కడి నుంచి ఫిల్మ్ నగర్ నుంచి ఇల్లు మార్చిన. హ్మ్. ఇది తీసుకొని ఇక్కడికొచ్చి ఆ ఇంట్లో బాబు జ్ఞాపకాలు ఎక్కువ కదా సార్? అమ్మో! బాగా. బాగా ఎటు చూసినా వాడే కనపడతాడు. ఆడు వాని ఫ్రెండ్సు వాడు అంతా క్లాస్. ఈడు మాస్ ఉన్న కొడుకు. కానీ వీడు మళ్ళా విధేయుడు వానికి. హ్మ్. పెద్దోడికి విధేయుడు. నేను పెద్ద కాదు. వాడు. "ఏయ్! రారా వస్తున్నాను." కాంబినేషన్. చాలా ఎంత అంటే ఎన్ని అనుభవాలు నిండిన జీవితం అబ్బో! మీదే అని ఆలోచిస్తున్నాను. ఎలా తట్టుకుంటారు అప్స్, డౌన్స్ ఇంకా మళ్ళీ ఉత్సాహం మాత్రం తగ్గలేదు మీది. అది గొప్ప విషయం. ఆహ్, ఇప్పటికి చూడండి మీరు ఏదైనా మొన్న 10 సినిమాలు చంద్రబాబు గారిని కలిసానండి. హ్మ్. అవును. మీరేదో కలిసి పార్టీలో కాదు కాదు. నన్ను పిలిపిస్తే బాబుమోహన్ ఉన్నాడేమో కనుక్కోండి అన్నాడట. పిఏ ఫోన్ చేశారు. హ్మ్. ఉన్నాను సార్ హైదరాబాద్‌లో అంటే సార్ అడిగారు అంటే, అడుగుడు కాదు నేను రానా అన్నా. అంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తా సార్ అంటే, సార్ రమ్మంటున్నారు. పోయినా. హ్మ్. అది చూసి గబగబా వచ్చాడు. మాట్లాడుకున్నాం చాలా విషయాలు అనుకోని. కానీ నిలబడే. హ్మ్. నేను ఆ ఫోటోలు చూపిస్తా ఇప్పుడు మీకు. హ్మ్. ఆహ్, చాలా హ్యాపీగా. నేను మాట్లాడుతుంటే చూస్తార్రా స్టామినా ఏమాత్రం తగ్గలే బాబు మోహన్‌ది. ఏంటి అలా అంటాడు. హ్మ్. చంద్రబాబు గారే అంటున్నారు అదే. డైరెక్ట్‌గా. అదే. అట్లా మీరంటున్నారు ఇప్పుడు. హ్మ్. మనం మీరా అంతే ఉండాలండి. అలాగే ఉండాలి. అందుకే ఉండాలి. ప్రజలతో యెస్. ఉండాలి ఎప్పటికి. అంటే తెర మీదున్నా, మీరు ఫరెవర్. తెర బయటున్నా. ఫరెవర్. ఫరెవర్ అంతే. విత్ ద పీపుల్. కానీ రాష్ట్ర రాజకీయాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా
ఇంకా ఇప్పటికైతే రాజకీయ స్తబ్దత ఉంది. అంటే ఎలక్షన్స్ ఏమీ లేవు వెంటనే ఇప్పుడు ఏవి కాబట్టి. కావు బట్టి దేశవ్యాప్తంగా మరి మీరన్నట్టుగా చాలా చోట్ల బీజేపీ మొన్న ఢిల్లీ పాగా వేయడం గూడా ఏమంటారు సార్? అలాగే కొనసాగుతుంది ప్రస్తుతానికి. వెయిట్ చేద్దాం. మీరు పొలిటికల్ కామెంట్ ఇవ్వడానికి టైం ఉందని చెప్పారు కాబట్టి సార్ అంటే ఇబ్బంది ఇప్పుడే మాట్లాడితే కరెక్ట్ కాదు. కరెక్ట్. కరెక్ట్. కొంచెం టైం ఇవ్వాలింకా. ఇయ్యాలి కదా! టైం ఇచ్చి, తప్పు చేయనిచ్చి మాట్లాడితే కరెక్ట్ గానీ, అవును. తాళిబొట్టు కట్టంగానే అయిపోయింది వీడి పని ఈడు ఇది ఇది అది కాదు కదా! హ్మ్. ఇక టైం ఉంది. ఏదో ప్రేమతో గెలిపియలే ఈడ గూడా ప్రజలు. హ్మ్. అటు బీజేపీ కావద్దు, కేసీఆర్ బీజేపీ ఒకటే అయిపోయినరు. లక్ష్మణ్ వాళ్ళ అదే ఈ కిషన్ రెడ్డి వీళ్ళిద్దరూ ఇది అని పెద్ద దుమారం రేగిందండి పెద్ద రేంజ్‌లో. అలాంటయితే మరి బీజేపీకి ఇస్తే మళ్ళా కేసీఆరే కదా! వద్దురా బీజేపీకి ఎయొద్దు. మరి దేనికి? దీనికి కూడా ఎయొద్దు. మరి ఇక దేనికేద్దాం? ఏదో ఒకటిలా కాంగ్రెస్ పడేద్దాం అని ఎసారు. అంతే తప్ప అబ్బా! మాకు కాంగ్రెస్ ఉంది అని ఎయలే. అదే గదా! వీళ్ళు దాన్ని ఏదో బొంబాయి మిఠాయి అని ఇక అన్నిటికి ఆ మహాతల్లి ఆమె గ్రేట్ లీడర్ ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు. అవును. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఆమె అంటున్నారు గ్రేట్ అదే. లీడర్. ఆమెను నేను ఉద్యోగిగా చూశాను. సత్తుపల్లి ప్రచారానికి వచ్చిందండి. హ్మ్. వెంగళరావు గారు సీఎం అక్కడ. హ్మ్. వచ్చి కారులో కూర్చొని పోతూ ఓపెన్ టాప్ కార్ కూర్చొని ఇట్లా ఎగిరి కూర్చొని ఇట్లా ఆడుకుంటూ నేను అసలు ఆ యాక్టివ్‌నెస్ చూసి వండర్ అయిపోయాను నేను. ఎట్లా ఈమె ఆడ మనిషా? ఇంత యాక్టివ్‌నెస్ ఏంటి అనుకున్నాను నేను. అలాంటి ఇందిరాగాంధీ గారి పేరు వీళ్ళు వాడుకొని వీళ్ళు అంతటోళ్ళు కావాలి గానీ, హ్మ్. ఆమె పేరు పెట్టి ఆమెని వాడుకొని ఏదేదో చేస్తున్నారు. ఇయన్నీ చాలా మాట్లాడేటివి ఉన్నాయి గానీ ఇప్పుడు కాదు. అంతే ఇంకా కదా సార్. కొంత కాయలోనే ఉన్నాయి. ఇంకా కొన్ని పండ్లు పండుతున్నాయి. గ్రేట్ సార్. సంతోషం అధికారంలోకొచ్చిందని. ఎందుకంటే మా తమ్ముడు, నన్ను అన్నయ్య అని పిలిచేది రేవంత్ రెడ్డి గారు. సీఎం అయ్యాడు. తమ్ముడిని పలకరించాలి, కంగ్రాట్స్ చెప్పాలి, ఒక ఫ్లవర్ బుకే ఇయ్యాలని నేనొక 1000 సార్లు ట్రై చేశాను. హ్మ్. నాకు అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఓహో! ఆయన అందరికి అందుబాటు మరి కేసీఆర్ గారు అహా! దొరకలేదని గదా! మనకు కంప్లెయింట్ అప్పుడు. ఎప్పుడు? కేసీఆర్ గారు మీకని గాదు. ఎవరికి అందుబాటులో లేరని అనేవారు. మరి రేవంత్ రెడ్డి గారు గూడా అందుబాటులో లేకపోతే ఎలా? ఏమో అంటే అందులో మీ వంటి నా నాయకుడికి నేను నాయకుడిగా గాదు. నేనొక బ్రదర్‌గా. బ్రదర్‌గా, నేను నాయకుడిగా, వయసులో నటుడిగా పెద్దవాడిని. నన్ను అన్నయ్య అనేది. నేను తమ్ముడనేది. మేమిద్దరం గూడా చంద్రబాబు గారికి ప్రియమైన వాళ్ళమే. కానీ వాళ్ళ నేను ఆయనకు ఫోన్‌లు చేస్తే మరి అన్ని వందల ఫోన్‌లు నేను 3 మంత్స్ ట్రై చేశానండి. కనుక మా తమ్ముడే సీఎం అయ్యాడు సంతోషం. చల్లగుండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. కానీ ప్రజల తీర్పు ఎలా ఉంటదో అది కాలం నేను నిర్ణయిస్తుంది. గాదు గదా! అవును. చెప్పేది. కాలం. సార్ మీరు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తారని మేము ఆశిస్తున్నాం. సిద్ధం. అండ్ అలాగే ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి సార్. మీరు అనుకుని వచ్చాయా? అలా ఏర్పడిపోయింది జీవితం. కాబట్టి లేదండి. నేనేది అనుకోలేదు. హ్మ్. నన్ను తహసీల్దార్‌లుగాని అనేవాళ్ళు. ఏమిటది? ఏంటేదో నాటకం వేసావట. హ్మ్. సెలవు పెట్టావు. నువ్వు ఏమైతావు? హీరో అయితావా? విలన్ అయితావా? నీ మొఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అంటే సార్ నాకు ఆ కోరికలు లేవు సార్ అన్నాను. మీ ప్రయాణం అద్భుతం. మీ జీవితం అద్భుతం. మీరు ఒక అద్భుతం. అతి త్వరలో మిమ్మల్ని మళ్ళీ రాజకీయంగా వచ్చి మీరు ఏదో ఒక నిర్ణయం ఫస్ట్ వెలువడ్డాక ఇంటర్వ్యూ మీకే. అంతే. ఎంట్రీ. ఎంట్రీ. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ బాబుమోహన్ గారు. ఇట్ వే గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మీతో మళ్ళీ మాట్లాడడం. అండ్ థాంక్ యూ. బోలెడన్ని నాకు విషయాలు గూడా చాలా చెప్పినందుకు. సంతోషం. మా స్వప్న గారితో మళ్ళీ మాట్లాడాను. రైట్ సార్. మళ్ళీ మా స్వప్న గారితో. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.